అంకుశం న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెగాస్టార్ చిరంజీవికి అభినందనలు తెలిపిన గవర్నర్ తమిళిసై. బాబు దొంగ సర్వేలు చేస్తున్నారని నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు. అనంతరం సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిలకు ఘన స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ గౌతమి. వైఎస్ జగన్ పాటకు చిందులేసిన హిందూపూర్ చైర్మన్ ఇంద్రజ. అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఆశా వర్కర్స్ నిరసన. కేస్లాపూర్లో ఘనంగా ప్రారంభమైన నాగమ్మ జాతర. మెగాస్టార్ చిరంజీవికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం గౌరవ పురస్కారమైన పద్మ విభూషణ్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. గతంలో పద్మ భూషణ్ పురస్కారం అందుకున్న చిరు ఇప్పుడు పద్మ విభూషణ్ కు ఎంపికయ్యారు. చాలా మంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఆయనను కలిసి అభినందించారు. తాజాగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై ను సమేతంగా కలిశారు చిరంజీవి. పద్మ విభూషణ్ ను ఎంపికైన సందర్భంగా మెగాస్టార్ ను అభినందించారు గవర్నర్. అనంతరం గవర్నర్ తో చిరంజీవి భేటీ అయ్యారు. సినీ ఇండస్ట్రీకి చిరంజీవి చేసిన సేవలకు గాను పద్మ విభూషణ్ ను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. తనకు ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి చిరు కృతజ్ఞతలు తెలిపారు. I'm extremely sorry on the day I was unable to come. Yes, Honorable Home Minister, yeah. That is very great. Actually, deserve many more laurels. Nicely put. Beyond the screen, you have done so much. Yeah, that was my work, and that was really very much picked up because on screen everyone can do. Beyond the screen, your service is highly appreciable. Very service. That is very great. Nice of them working about cinema industry workers, constitution. Right from the beginning, madam is to. He was giving idea. This is Subramania. Sir. Madam, ఒక్కసారి ఇక్కడ చూడండి. Yeah, she is radiologist. My son is community medicine. వెల్కమ్ టు అంకుశం న్యూస్. నారా చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని దొంగ సర్వేలు సృష్టిస్తూ దేశం పార్టీ గెలుస్తుందని జనంను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని, ఇది దుర్మార్గమైన చర్య అని నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు. ఒక గంట 2 గంటలో ఎవ్వరికి కనపడకుండా సీక్రెట్ ప్లేస్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తే ఏంటంటే తెల్లారేసరికి ఒక సీ వాటర్ సర్వే వచ్చింది మనకి. ఈయన కనపడకుండా పోయిన దానికి అదేవిధంగా అమిత్ షా గారి అపాయింట్మెంట్ అన్నారు, అది కూడా అబద్ధం అని తేలిపోతా ఉంది. బహుశా నడ్డా గారు కలిసారేమో, ఎందుకంటే ఏ ఫోటోలు లేవు. కానీ దాని మీద ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నటువంటి బిల్డప్ చూస్తూ ఉంటే ఏబిఎన్ వాళ్లే పిలిపించారని, అదేవిధంగా అసలు ఈయన అవసరం వాళ్ళకి ఎంతో ఉందట. 400 సీట్లు గెలుచుకునేటువంటి బీజేపీ పార్టీకి, ఎన్డీఏకి చంద్రబాబు నాయుడు, ఇక్కడ 3 ఎంపీలు గెలుచుకున్న చంద్రబాబు నాయుడు, ఇతని అవసరం అట వాళ్ళకి చాలా ఉందట. అందుకనే పాపం వెంటబడుతున్నారట బీజేపీ పార్టీ. కనీసం ఈ రాష్ట్ర నాయకత్వం పురంధరేశ్వరి అంటే ఇక చెప్పేదేముంది వదిన గారు. అందువలన చంద్రబాబు నాయుడు గెలవాలని కోరుకున్న ఆమె బీజేపీ కంటే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న వ్యక్తి. అందువల్ల వాళ్ళెవరూ కూడా ఖండించకపోవటం దురదృష్టం. మొన్న పీఎం గారిని కూడా ఇష్టం వచ్చినట్టుగా ఆమె వచ్చింది ఈ మధ్యనే, కొత్త యాత్రికురాలి రాష్ట్రంలోకి. అది ఇలాంటి వాళ్ళందరూ కూడా వస్తారు. ఎందుకంటే నేను
ఇదే చెప్తున్నాను. ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు వచ్చేస్తుండేసరికి రకరకాల వేషగాళ్ళంతా కూడా తయారవుతున్నారు. ఈ వేషగాళ్ళందరికీ ఎవరు నాయకుడయ్యా అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడే. ఈ చంద్రబాబు నాయుడు ఆడించేటువంటి అతను పాత్రధారులు వీళ్ళంతా. సూత్రధారి అతనైతే పాత్రధారులు వీళ్ళంతా కూడా. ఇతను ఎటువంటి వాడు అంటే ఇతని అధికారం కోసం, ఇతని అవకాశవాదం కోసం ఎవరి కుటుంబంలోనైనా చిచ్చుబెట్టి. అనంతపురం నగరంలో ఉదయం జేఎన్టీయూలో వర్క్ షాప్ ఫర్ యంగ్ అడ్వకేట్స్ కార్యక్రమం సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొనేందుకు అనంతపురంకు వచ్చిన సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా జడ్జి ప్రశాంత్ కుమార్ మిశ్రను రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు జస్టిస్ ఆషనుద్దీన్ అమనుల్లా, జస్టిస్ బట్టి, జిల్లా కలెక్టర్ ఎం గౌతమి కలిసి ఘన స్వాగతం పలికారు. సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్, హైకోర్టు న్యాయమూర్తులు ఆర్డీటీ స్టేడియంలోని గెస్ట్ హౌస్ లోకి వచ్చిన సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జిలకు అనంతపురం జిల్లా కలెక్టర్ ఎం గౌతమి ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాటు చేశారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. జడ్జిల పర్యటన నేపథ్యంలో అనంతపురం జిల్లా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. श्रीमान आपका निरीक्षण के लिए गार्ड हाजिर है। गार्ड कंधे शस्त्र, यंत्र खड़ा रहे। गार्ड विसर्जन। श्रीमान आपके निरीक्षण के लिए गार्ड हाजिर है। गार्ड कंधे शस्त्र, सेंट्री खड़ा रहे। गार्ड विसर्जन। అనపర్తి మండలం కొతుకులూరు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఆశా వర్కర్స్ నిరసన గడిచిన 8వ తేదీన రాష్ట్ర ఆశా వర్కర్స్ అందరం కలిసి మాకున్న సమస్యలను చెప్పుకోవడానికి రాష్ట్ర సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ మహాధర్నా శాంతియుతంగా చేయడానికి విజయవాడకు బయలుదేరాము. ధర్నాకు సిద్ధపడిన ఆశా వర్కర్స్ ను పోలీసులు రైల్వే స్టేషన్ లో, బస్ స్టాప్ లో ఎక్కడ దొరికితే అక్కడ అడ్డగించి తెలియని ప్రదేశాల్లో నిర్బంధించారు. ఎదురు తిరిగి అడిగిన ఆశా వర్కర్స్ ని రాత్రంతా బంధించి ఉదయాన్నే బస్సులో ఎక్కించి తెలియని ప్రదేశాల్లో విడిచిపెట్టారు. చేతిలో డబ్బులు లేక ఎటు వెళ్లాలో తెలియక చాలా ఇబ్బందులకు గురయ్యారు. అలాగే రాష్ట్ర సిఐటియు నాయకులను 7వ తేదీ నుంచి చర్చలకు అని పిలిచి అక్రమంగా బంధించారు. నిర్బంధించిన సిఐటియు నాయకులు వెంటనే విడుదల చేయాలని, వారిపైన పెట్టిన కేసులను వెంటనే కొట్టివేయాలని కోరుతూ గ్రామాల్లో ఉన్న ఆశా వర్కర్లు అందరూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు మరియు మండల కార్యాలయం నందు నిరసన తెలుపుతున్నాము. మా సమస్యలను తీర్చే వరకు, మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు మా పోరాటం కొనసాగిస్తాం. ఎన్ని రోజులైనా, ఎన్ని ఇబ్బందులు అయినా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉంటామని పిహెచ్సి నాయకులు అనుషలత, గంగా భవాని, భారతి మరియు కొతుకులూరు పిహెచ్సి ఆశా వర్కర్స్ నిరసన వ్యక్తం చేశారు. ఆశా కార్యకర్తలకు అందరికి 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్, మరణించిన ఆశా కుటుంబంలో ఒక్కొక్కరికి మరణించిన ఆశా కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం, మరణించిన ఆశా కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం, ఏఎన్ఎం హెల్త్ సెక్రటరీ నియామకంలో ఆశాలకు వెయిటేజీ ఇవ్వాలి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కుతుకులూరు పిహెచ్సి ఆశా వర్కర్ మాట్లాడుతున్నాను. నా పేరు అనూష. మేము 8వ తారీఖు 2వ నెల 2024వ తేదీన సెలో విజయవాడ మహాధర్నాకి మేమందరం బయలుదేరి ధర్నా శాంతియుతంగా చేద్దామని బయలుదేరి వెళ్తుండగా ప్రతి పోలీస్ స్టేషన్లోని, రైల్వే స్టేషన్లోని ఆశాలని ధర్నాకి వెళ్లకుండా ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు చేసి సరైన ఏరియాలో ఉంచకుండా ఎక్కడ పడితే అక్కడ కళ్యాణ మండపంలో ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళి మమ్మల్ని అందరినీ అందులో పాడేసి నైట్ అంతా ఆడవాళ్ళు, మహిళలమని కూడా చూడకుండా నైట్ అంతా అందులోనే ఉంచి మళ్ళీ తెల్లవారుజామున 5 గంటలకు మమ్మల్ని తీసుకొచ్చి బలవంతాన్ని బస్సులు ఎక్కించి
ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళి తెలియని ప్రదేశాల్లో ఉంచేశారు. కాబట్టి మేము ఎప్పుడు గొంతం కోరికలు ఏమి కోరట్లేదు, న్యాయమైన డిమాండ్లే చేస్తున్నాము. కాకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మమ్మల్ని చాలా నానా విధాలుగా బాధ పెడుతున్నారు. అయితే ఆశాలకి సరైన సౌకర్యాలు ఎక్కడా కల్పించట్లేదు. కనీస వేతనం 26,000 అడుగుతున్నాం మేము. మా డిమాండ్స్ అయితే ఏమీ కాదు, కనీస వేతనాలు అడుగుతున్నాము. పని భారాన్ని తగ్గించమని, నాణ్యమైన సెల్ ఫోన్లు ఇవ్వాలని, ఆన్లైన్ వర్క్ కానీ లేదంటే రికార్డు వర్క్ కానీ ఏదో ఒకటే చేయించాలని మేమందరం కోరుతున్నాము. అలాగే ఆశాలు చనిపోయిన ఆశాలకి 10 లక్షల ఎక్స్గ్రేజియా ఇవ్వాలని, వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని మేమందరం కోరుతున్నాము. మా ఆశాలకు ఎటువంటి సెలవులు లేవు. ఎవరిని సెలవు అడగాలన్నా ఒకరికి కాదు 10 మందికి ఫోన్లు చేసి అడగాలి. ఏఎన్ఎం దగ్గర నుంచి మెడికల్ అధికారి వరకు అందరికీ ఫోన్ చేసి అడిగితేనే కానీ ఎవరు సెలవు ఇవ్వట్లేదు, మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు. మాకు మెటర్నిటీ లీవులు, తర్వాత ప్రభుత్వ సెలవులు కల్పించాలని కోరుతున్నాం మేమందరం కూడా. తర్వాత మాకు సంబంధం లేని పనులు ఆశాలతో అసలు చేయించరాదు. తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. రికార్డ్స్ మాత్రమే ప్రభుత్వం ఇవ్వాలి. ఎప్పుడు కూడా మేము అందరం కొనుక్కొనే చేస్తున్నాము. ఎవరు కూడా గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఒక బుక్ కూడా ఇవ్వట్లేదు. మేము కొనుక్కొని మా జీతాల్లో సగం డబ్బులు ఎప్పుడైతే రికార్డులకి, తర్వాత గర్భిణీ స్త్రీలు మేము హాస్పిటల్ చెకప్లకు తీసుకెళ్లేటప్పుడు కూడా మాకు సగం డబ్బులు జీతంలో ఖర్చు అయిపోతున్నాయి. అది అధికారులు ఎప్పుడు గమనించట్లేదు మమ్మల్ని. తర్వాత మాకు 10 లక్షలు గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలని, అలాగే ప్రభుత్వ సెలవులు నాణ్యమైన సెల్ ఫోన్లు ఇవ్వాలని, తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరికి కూడా ఆశాలకు ఏమి ఇవ్వట్లేదు. మాకు ఇల్లు కానీ, ఇల్లు స్థలాలు కానీ, తర్వాత అమ్మఒడి, పెన్షన్లు ఏమి కూడా మాకు ఆశాలకు వర్తింప చేయలేదు. మేమేమి గవర్నమెంట్ ఉద్యోగస్తులం కాదు కాబట్టి మాకు అందరికీ కూడా సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలాగే 60 సంవత్సరాలలోనే మమ్మల్ని అందరినీ కూడా రిటైర్మెంట్ చేసి ఎటువంటి బెనిఫిట్స్ లేకుండా ఇంటికి పంపించే పని చేస్తున్నారు అధికారులు. మాకు 62 సంవత్సరాలు పొడిగించి మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 లక్షలు ఇచ్చి, ఆశాల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చి అధికారికంగా ఇంటికి పంపించాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాము. తర్వాత జనాభా 1000కి 1200కి మాత్రమే ఆశాలతో పని చేయించాలి. అలా కాకుండా 2000, 3000, 1500 జనాభాతో ఆశాలని పని చేయించి పని భారాన్ని పెంచి ఆ ఆశాలు నాన్న ఇబ్బందులు పెడుతున్నారు. అందరూ ఏఎన్ఎంస్, అలాగే ఏఎన్ఎంస్, జిఎన్ఎం, ఏఎన్ఎం ట్రైనింగ్ అయిన ఆశాలకి వెయిటేజ్ కల్పించి ప్రభుత్వ నియామకాల్లో ఒకరికి ఉద్యోగాలు ఇవ్వాలని, వెయిటేజ్ ఇవ్వాలని గవర్నమెంట్ మేము అందరం కోరుతున్నాము. అలాగే మాకు ఏ కారణంతో చనిపోయినా సరే ఆశాలకి మట్టి ఖర్చులకి డబ్బులు ఇవ్వాలని, ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలని మేము అందరం కోరుతున్నాము. నిన్న మాకు విజయవాడ మేము ధర్నా బయలుదేరేటప్పుడు మా నాయకుల్ని ముందుగా కమిషనర్ ఆఫీస్కి పిలిచి న్యాయంగా రమ్మని పిలిచి అరెస్ట్ చేసి ఎక్కడో తెలియని ప్రదేశాలకు తీసుకెళ్లారు. వాళ్ళని విడిపించే వరకు మేము ఈ పోరాటాలను ముందుకు సాగిస్తాము. ఈరోజు డీవార్మింగ్ డే, 9వ తారీఖు 10వ తారీఖు డీవార్మింగ్ డే. ఈ డీవార్మింగ్ డే కూడా మేము బాయ్కట్ చేసి మేమందరము కూడా ముందుకి ఈ కార్యక్రమాలు ముందుకు జయప్రదం చేసి ఇంకా మా సమస్యలు పరిష్కరించకపోతే కనుక ఈ కార్యక్రమాలు ముందుకి జరిపించి మేము మా పోరాటాలు ముందుకు కొనసాగిస్తామని ఈ ప్రభుత్వం. జిల్లా హిందూపురం పట్టణంలో పార్టీ కార్యక్రమంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి పాటకు హిందూపురం చైర్మన్ ఇంద్రజ స్టెప్పులేసి పార్టీ కార్యకర్తల్లో జోస్ నింపారు. చైర్మన్ ఇంద్రజ డాన్స్ ఆకట్టుకుంది. ఇప్పుడు సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఇంద్ర డాన్స్ పై చర్చ జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో ఘనంగా ప్రారంభమైన నాగోబా జాతరను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. పాల్గొన్న ప్రజాప్రతినిధులు తెలంగాణ నుంచి కాకుండా పొరుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో తరలివస్తున్న ఆదివాసులు, అడవి బిడ్డల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక గిరిజనుల ఆరాధ్య దైవం నాగోబా జాతర ఘనంగా ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్ లో నూతనంగా నిర్మించిన ఆలయంలో
మైస్రం వంశీయులు నాగోబకు గంగాజలంతో అభిషేకం చేసి మహాపూజను ప్రారంభించారు. మైస్రం వంశీయులు నిర్వహించిన మహాపూజలతో వేదిక అంబరానంటింది. పవిత్ర గంగాజలంతో ఇష్ట దేవతను అభిషేకించగా ఆడబిడ్డలతో ఆలయం కిక్కిరిసిపోయింది. సాంప్రదాయ వాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించగా తుడుమూతలు, సన్నాయి వాయిద్యాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. వారం రోజుల పాటు ఈ మహోత్సవం కొనసాగనుండగా తెలంగాణ నుంచి గాక పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఆదివాసులు నాగోబ జాతరకు తరలివస్తున్నారు. गोपाल ज्ञानगणी हितने नाथ कोणी अवतार पांडुरंगा नवटेरी ज्ञानी आरती ज्ञान राजा ఎస్పెషల్లీ ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అందరికీ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులందరికీ కూడా నమస్కారం. సో మనందరికీ కూడా తెలుసు, మరి ఎన్నో ఏళ్ళ నుంచి చాలా పవిత్రంగా మనం అనుకొని ఇక్కడ జరుపుకునే నాగోబా జాతరకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం తరఫున, మొత్తం ఐటీడీఏ తరఫున అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి లాస్ట్ 1 వీక్ నుంచి ఇక్కడనే పిఓ ఐటీడీఏ గారు కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి, నేను కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానివ్వండి, వాళ్ళ మన డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కానివ్వండి, సో అన్ని రివ్యూ మీటింగ్స్ తీసుకొని ఏమేమైతే ఏర్పాట్లు చేయాలనో అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకొని, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సప్లై అయితేనేమి, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి సేఫ్టీ మెజర్స్ అయితేనేమి, మళ్ళా రోడ్స్ అయితేనేమి, అన్ని సౌకర్యాలు భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు ప్రభుత్వ తరఫున అన్ని చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు 9వ తారీఖు పూజ కూడా ఈరోజు నాగోబా టెంపుల్లో పెద్ద ఎత్తున చాలా అంగరంగ వైభవంగా ఈరోజు భక్తి శ్రద్ధలతో మరి మెస్రం వంశస్థులే కాకుండా ఆదివాసీ బిడ్డలందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున పాల్గొని మరి ఈ ప్రోగ్రాం సక్సెస్ అయ్యే విధంగా అందరూ కూడా పూజ చేయడం జరిగింది. అదేవిధంగా రేపటి నుంచి వచ్చే భక్తులందరూ కూడా 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏదైతే మనకి జాతర జరుగుతుందో మండే రోజు దర్బారు ఉంటుంది. మరి దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఐటీడీఏ, సో ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసుకొని పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు సో ఏ విధమైన అందరు వచ్చి మరి ఈ టెంపుల్ని దర్శించుకొని మరి భగవ దేవత ఆశీస్సులు అందరూ కూడా పొందాలని ఆశిస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను.